స్పెయిన్లో క్రైస్తవులపై కలిగిన హింసను గూర్చి మనము తెలుసుకుందాం. మత న్యాయస్థానముల వలన ప్రపంచములో ఎందరు చంపబడినది, హింసింపబడినది తెలుసుకొనుటకు వ్రాతపూర్వకమైన ఆధారములు లేవు. స్పెయిన్ మత న్యాయస్థానమునకు సంబంధించి వ్రాయబడిన కొన్ని సంఘటనలను ఇచ్చట మనము తెలుసుకుందాం. స్పెయిన్లో 17 న్యాయస్థానములు కలవు. అందు ఒక్కొక్కటి ఏడాదికి సుమారు 10 మంది మతద్రోహులను కాల్చి చంపెదరు. అనేక వేల మంది ప్రజలను చిత్రహింసలకు గురిచేసి అంగవైకల్యము గావించెదరు. వారెన్నటికీ ఆ గాయముల నుండి కోలుకొనలేకపోయెను. కేవలం వారి తప్పుడు మత సిద్ధాంతములను అంగీకరించకపోవుట వలన స్పెయిన్ మత న్యాయస్థానము ద్వారా సుమారు 32,000 మంది ప్రజలు నమ్మలేని విధముగా హింసింపబడి సజీవ దహనము గావించబడిరి. వీరు మాత్రమే కాక అనేక వేల మంది జైలునకు పంపబడి వారి ఆస్తి ఆక్రమించబడి రక్తము కారునంతగా హింసింపబడి జీవితంలో వారికున్నదంతయు పోగొట్టుకొనిరి. వీరి సంఖ్య సుమారు 3,39,000 మంది శ్రమల వలన గుహలలోనూ చీకటి, పురుగులు, దుర్గంధము, రోగగ్రస్తమైన బొరియాలలో ఉండి విరిగిన హృదయములతో బ్రతుకుదెరువు కొరకు వారి మీద ఆధారపడిన వేల కొలది మనుషులను వదిలి క్రీస్తు కొరకు మరణించిన వారెందరో కలరు. వారిని గూర్చి గ్రంథస్థము చేయబడిన ఆధారములు భూమిపై లేవు, కానీ వ్రాసి పెట్టిన గ్రంథములు తీర్పు దినము కొరకు పరలోకంలో దాచిపెట్టబడినవి. క్రీస్తు శకం 1483లో స్పెయిన్లోని రోమన్ క్యాథలిక్ పరిపాలకులు అరాగాన్కు చెందిన 2వ ఫెర్డినాండ్ కేసైల్ నివాసి మొదటి ఇజబెల్లాల ప్రేరణతో పోప్ 4వ సిక్స్టస్ స్పెయిన్కు ఒక స్వాతంత్ర్య మత న్యాయస్థానమును ఏర్పాటు చేసెను. క్రీస్తు శకం 1487లో పోప్ 8వ ఇన్నోసెంట్ డొమినికన్ సన్యాసి అయిన థామస్ డి టార్క్మాడాను ప్రధాన న్యాయమూర్తిగా నియమించెను. అతని నాయకత్వంలో వేల కొలది క్రైస్తవులు, యూదులు, మహమ్మదీయులు ఇంకా అనేకులు హింసింపబడి మరణించిరి. కఠినత్వము, మతమౌఢ్యము, అసహనము, ద్వేషములకు మారుపేరైన టార్క్మాడా స్పెయిన్ ప్రజలందరినీ హడలగొట్టెను. క్రీస్తు శకం 1487 నుండి క్రీస్తు శకం 1498 మధ్య గల అతని భయంకరమైన పరిపాలనా కాలములో అతని వ్యక్తిగత ఆజ్ఞ మీద సుమారు 2,000 మందిని కొయ్య స్తంభములకు కట్టి కాల్చివేసిరి. ఏడాదికి అతని వలన 181 మంది మరణించగా స్పెయిన్ న్యాయస్థానము వలన ఏడాదికి 10 మంది మాత్రమే కాల్చి చంపబడిరి. రోమన్ క్యాథలిక్ పాలకుల సహకారంతో బ్రిటిష్, స్పానిష్ విచారణకర్తలు ప్రజలను కాల్చి చంపుటకు భయంకరమైన పద్ధతులను అవలంబించిరి. క్రీస్తు శకం 1492లో మత న్యాయస్థానం యూదులను, మూరులను స్పెయిన్ నుండి వెళ్ళగొట్టెను, లేదా రోమన్ క్యాథలిక్ మతంలోనికి మారవలసినదిగా వారిని బలవంతము చేసెను. టార్క్మాడా అభ్యర్థన మేరకు ఫెర్డినాండ్, ఇజబెల్లాలు 1,60,000 మందికి పైగా యూదులను స్పెయిన్ దేశము నుండి వెళ్ళగొట్టిరి. కారణమేమనగా రోమన్ క్యాథలిక్ మతంలోనికి యూదులు మార్పు చెందకపోవుటయే. రాజకీయ కారములను అనుసరించి విచారణకర్తల వలసల మధ్య కఠిన చర్యలు చేపట్టి అమెరికాలోని స్పెయిన్ వలసలలోనున్న భారతీయులను తమ మతంలోనికి మార్చిరి. క్రీస్తు శకం 1821 పోర్చుగల్లోను, క్రీస్తు శకం 1834 స్పెయిన్లోను, అనగా 19వ శతాబ్దం తొలి భాగము వరకు మత న్యాయస్థానం యొక్క క్రూరత్వము తగ్గినను ఏదో ఒక రకముగా హింసలు కొనసాగించెను.
తరువాత దాని పేరు మారినది, కానీ దారుణములు మాత్రము తగ్గలేదు. క్రీస్తు శకం 1908లో పవిత్ర కార్యాలయ సంఘము అను పేరుతో మత న్యాయస్థానము పునర్నిర్మాణము గావించబడెను. క్రీస్తు శకం 1965లో పోప్ 6వ పాల్చే విశ్వాస సిద్ధాంత సమాజము అను పునర్నిర్మాణము 2వ వాటికన్ కౌన్సిల్లో చెప్పబడెను. మతద్రోహమును నిందించుట కంటే సరి అయిన సిద్ధాంతములను అనుకూలమైన పద్ధతిలో ప్రవేశపెట్టి అమలుపరచుటయే నేటి కర్తవ్యమని నిర్ణయించుకొనిరి.